దానివల్లే మంచి చేసి కూడా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి అనేక గొప్ప పనులు చేసి కూడా ఆయన ఏంటంటే ఆ గొప్పను కూడా మర్చిపోయేట్టుగా విషయం మెదడులోకి ఎక్కించడంలో, మీడియాని వాడుకోవడంలో ఆయన అద్భుతంగా పనిచేశాడు. దాని పర్యవసానమే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓటం. సరే, ఇవాళ మీరు మొన్న ఎన్నికల్లో చాలా క్లియర్గా చెప్పారు, ఎన్నికల్లో నేను ఇక మీదట పోటీ చేయను, రాజకీయాలకు దూరంగా ఉంటానని. మళ్ళీ ఇప్పుడు పేర్నాని ఎందుకు యాక్టివ్ అయ్యారు? పోటీ చేయకపోవటం అనేది ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లో రేపు కూడా పోటీ చేయను. మళ్ళీ యాక్టివ్గా పాలిటిక్స్ ఎందుకు వచ్చామంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ స్థాయిలో ప్రభుత్వం ఇబ్బందికరంలో పరిస్థితిలో పడిపోయి ప్రతిపక్షంలో కూడా నంబర్ లేకపోవటం, ఆ నంబర్ లేకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా నాయకుడికి మనం అండగా ఉండాలి, పార్టీలో యాక్టివ్గా పనిచేయాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అంటే మళ్ళీ ప్రభుత్వంలోకి ఆయన చేసేటువంటి అంటే పోరాటంలో ఉడతా సాయంగా మనం కూడా రాముడికి వారధి నిర్మాణం కోసం ఉడత సాయం చేసినట్టుగా నేను కూడా పేర్నాని అన్నోడు కూడా చిన్నగా మనం కూడా సాయం చేద్దామని చెప్పినది దానిలో భాగంగా నిర్ణయం తీసుకుని యాక్టివ్గా రావడం జరిగింది. అంతేగాని ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాత్రం పోటీ చేయను. సో 151 సీట్ల నుండి 11 సీట్లకి పడిపోయినటువంటి తరుణంలో ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎలా తీసుకున్నారు? మీరు మొదటిసారి కలిసినప్పుడు ఈ ఓటమి తర్వాత మీ ఇద్దరి మధ్య జరిగిన చర్చ ఏంటి? ఆ రోజు మాటల వల్లనే, ఆ రోజు జరిగిన చర్చ వల్లే ఈరోజు మళ్ళీ మీరు యాక్టివ్ అయ్యి నిలబడ్డారని అనుకోవచ్చా? లేదా, నేను 4వ తారీఖు కౌంటింగ్ అయింది. 4వ తారీఖు కౌంటింగ్ అయితే ఇంకా నేను కొడాలి నాని, వంశీ వచ్చి వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. కైలానీలు మేము కూర్చుని చూస్తున్నాం టీవీలో. కౌంటింగ్ ఇంకా ఆశాంతం అవ్వలేదు. నేను ఇంటి దగ్గరే ఉన్నాను. వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ ఇటు నా దగ్గర అంటే కైలానీలు వచ్చాడు, వంశీ ఈయన వచ్చారు, కొడాలని వచ్చి మా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ అన్నీ మాట్లాడుకుంటుంటే ఈలోపు సాయంత్రానికి జగన్ గారు ప్రెస్ మీట్ అని చెప్పారు. ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన ఇంక పూర్తవుతుంది. కేఎన్ఆర్ గారికి ఫోన్ చేసి పొద్దున్నే కొడాలి నాని నేను వస్తున్నాం చెప్పండి జగన్ గారికి అని చెప్పాను. అట్లాగండి చెప్తున్నారు. రాత్రి 9కో 10కో చెప్పాం, ప్రెస్ మీట్ అయిన తర్వాత అనుకుంటా. అంటే అలాగే అని చెప్తాను, పొద్దున వదిలిగానండి వచ్చేయండి అయితే అన్నారు. మళ్ళీ లేట్గా ఫోన్ చేసి రేపు కాదు ఎల్లుండి రమ్మన్నారండి అని చెప్పి అట్లా 6వ తారీఖు వెళ్ళాం. అంటే మేము జగన్ గారిని కలిసేప్పటికే నేను ఆ నిర్ణయంలో ఉన్నాను. జగన్ గారిని కలిసినప్పుడు మనం అందరం గ్రూప్గానే కూర్చున్నాం, విడివిడిగా ఏం కలవలేదైనా వచ్చిన వాళ్ళందరితో గ్రూప్గానే మాట్లాడుకున్నాం. గ్రూప్గా ఏదేం జరిగినా మనం మళ్ళీ జనం కోసం నిలబడాలి అనేదే ఆ రోజు నాతో పాటు అక్కడికి వచ్చినట్టు దాదాపు చాలామంది వచ్చారు. అందరి నిర్ణయం కూడా జనం కోసం మనం నిలబడి ఫైట్ చేయటం అనేది, అంటే కొన్నాళ్ళు వెయిట్ చూద్దాం అనేది అసలు ఆ మాటే లేదు. 6వ తారీఖునే అక్కడికి వచ్చినటువంటి, ఆ రోజు జగన్ గారి దగ్గరికి వచ్చినటువంటి పోటీ చేసిన అభ్యర్థులందరూ, వాళ్ళు మాజీ మంత్రుల, మాజీ ఎమ్మెల్యేల ఎవరన్నా కానీ, కొంతమంది ఎమ్మెల్సీలు వచ్చారు. అందరి అభిప్రాయం ఏకాభిప్రాయం, మనం వేచి చూడటం, 6 నెలలు చూద్దాం, సంవత్సరం చూద్దాం అదేం కాదు, డే 1 నుంచే మన పాత్ర స్టార్ట్ అవ్వాలండి. ఎందుకంటే అప్పటికే కార్యకర్తలను వేటాడటం,